వరుసగా సామాన్యుల్ని బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తున్నారు. మనీష్, ప్రియా, హరిత, హరీష్, ఇప్పుడు శ్రీజ. అందరూ తమ చేతులారా ఎలిమినేషన్ను కొని తెచ్చుకున్న వాళ్లే. మొదటి 2 వారాల్లో శ్రీజను చూసిన జనాలు ఈమె ఎప్పుడు వెళ్ళిపోతుందిరా బాబు, నోరేసుకొని పడిపోతుంది అని అసహనం వ్యక్తం చేశారు. శ్రీజ ఎలిమినేట్ కావాల్సిందే అని బలంగా కోరుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. శ్రీజ ఎలిమినేషన్ను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కదా విజయం అంటే. ఎందుకంటే తన తప్పులు తెలుసుకుంది. నాగార్జున చెప్పిన హింట్స్ను, వీకెండ్లో స్టూడియోలో జనాల రెస్పాన్స్ను అన్నింటినీ శ్రద్ధగా గమనించింది. ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చింది. అరవడం తగ్గించింది. అవసరమైన చోట మాత్రం ఆడపులిలా నిలబడి మాట్లాడింది. ఆటలో అయితే ఆడ మగ తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడింది. గెలుపొక్కటే నా లక్ష్యం అన్న విధంగా ఆడింది. చెత్త కంటెస్టెంట్ నుంచి తోపు కంటెస్ట్గా నిలిచింది. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా మెచ్చుకున్నారు. అనూహ్యంగా అప్పటి నుంచి మళ్ళీ వితండవాదం చేయడం, అనవసర రాద్ధాంతం చేయడం వంటివి చేస్తూ అరవడం మొదలుపెట్టింది. స్నేహితుడు పవన్ కళ్యాణ్కు ఇచ్చిన మాట ప్రకారం అతన్ని కెప్టెన్ను చేసింది. ఈ క్రమంలోనే తనే బలిపశువు అయింది. గత వారం ఇంటి సభ్యుల్ని జంటలుగా విడిపోమ్మంటే శ్రీజ అతి తెలివితో కళ్యాణ్తో జటకట్టలేదు. ఒకే జట్టుగా ఉంటే అందరికీ ఈజీ టార్గెట్ అయిపోతామని, చివర్లో మనిద్దరిలో ఒకరికి మాత్రమే ఏదైనా మంచి జరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. అలా పవన్ తనూజతో, శ్రీజ సుమన్తో జతకట్టారు. గేమ్స్ అన్ని అయిపోయేసరికి పవన్ తనూజ జట్టు సేఫ్ అయ్యారు. శ్రీజ సుమన్ డేంజర్లో పడ్డారు. తన స్ట్రాటజీ వల్ల పవన్ కు కలిసొచ్చింది. కానీ శ్రీజ చిక్కుల్లో పడింది. ఇప్పుడేకంగా వైల్డ్ కార్డ్స్ ఆమెను గడ్డిపోచల ఆటలో నుంచి తీసేశారు. గెలిచే వస్తానని కొండంత ఆశలు పెట్టుకున్న శ్రీజకు ఇది జీర్ణించుకోలేని విషయం. ఏదేమైనా తిట్టిన నోళ్లతోనే ఆడపులి అని పిలిపించుకోవడం ఆషామాషి కాదు. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్న అందరిలాగే శ్రీజకు సైతం వారానికి 60 నుంచి 70 వేల మేర రెమ్యూనరేషన్ అందింది. ఈ లెక్కన 5 వారాలకు గాను 3 నుంచి 3,50,000 మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.